హాయ్ టీవీ నెక్స్ట్ వ్యూయర్స్, ఇక్కడ బెల్ ఉంది కదా, అది కనుక మీరు నొక్కినట్లయితే మా వీడియోస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నాకు ఈ అవకాశం కల్పించిన ముగ్గురికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ మొదలెడుతున్నాను. ఫస్ట్ నన్ను బాలయ్య బాబు పిలిచి అప్పటికి కథ అనుకోలేదు, ఏమనుకోలేదు. నాకు చెప్పింది ఒకటే మ్యాటర్. రత్నం, కేఎస్ రవికుమార్ గారు డైరెక్టర్, సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసరు, నువ్వు చెన్నై వెళ్ళి ఏం చేస్తావో వాళ్ళతో కూర్చొని వర్కౌట్ చేయి, ఇంతే చెప్పారు నాకు. నేను ఆల్రెడీ కథ ఉందనుకొని వెళ్ళాను. డైరెక్టర్ గారు మేము 3 రోజులు కూర్చొని రకరకాల కథలు అనుకొని ఎన్నెన్నో అనుకున్నాము, కానీ ఎందుకో ఒక సాటిస్ఫాక్షన్ రాలేదు. ఆ టైంలో ఆ నెక్స్ట్ డే నేను ఒక ప్రాబ్లంతో ఊరెళ్ళాలి. పొద్దున్నే కళ్యాణ్ గారిని ఆ రూమ్కి వచ్చి ఏంటమ్మా ఇలా అయిపోయింది, ఏం చేద్దాం అంటుంటే, సార్ సింపుల్గా ఒక 20 మినిట్స్లో ఒక కథ చెప్తాను వినండి అని చెప్పి ఆ లైన్ చెప్పాను. ఆయన వినగానే చాలా బాగుందమ్మా, రా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తామంటే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన అసలు హార్ట్ టచ్ అయ్యి ఒక ఫీల్తో బయట వచ్చి నిజంగా ఆయనకి కళలు నీళ్లు కదిలాడాయి. అంటే సో ఇది సక్సెస్ఫుల్ మూవీ అవుతుంది, డెఫినెట్గా బాలయ్య బాబుకి డిఫరెంట్ అవుతుంది అన్నది ఆయన ఫీలింగ్ చూడగానే అర్థమైంది. మీకు తెలుసు, రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, పెద్ద పెద్ద హీరోలతో, నాటమ్మాయి, ముత్తు, పడయప్ప, దశావతారం, చరణ్ పాండ్యన్, ఎటువంటి హిట్లు తీశారు ఆయన తెలుసు. అటువంటి డైరెక్టర్ గారికి అద్భుతమైన ఎమోషన్స్ పండించి, సెంటిమెంట్ పండించే బాలయ్య బాబు లాంటి హీరో దొరకడం వల్ల నిజంగా ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఫర్దర్గా మీరే చూస్తారు. డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది. నేను ఇప్పటికి బాలయ్య బాబుతో 7 సినిమాలు చేశాను. ఆ 7 సినిమాల కంటే ఒక అద్భుతమైన సినిమా అవుతుందని నా గట్టి నమ్మకం. డెఫినెట్గా జరుగుతుంది. అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి టెక్నీషియన్స్ మా రాంప్రసాద్ గారు, లెజెండ్ చేసిన కెమెరామెన్ గారు దీనిలో రావడం నిజంగా ఇంకా ప్లస్ అయింది. అలాగే వెంకటేశ్వర గారు, నాగరాజు గారు, రమేష్ గారు, మన కళ్యాణ్ గారికి, వన్స్ అగైన్ మా డైరెక్టర్ గారికి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.